Hi, welcome to Deepu's World and we are in Payana. ఆటోమేటివ్ ఇంజనీరింగ్ ఉంటుంది కదా. సో హాయ్, మీరు షార్ట్లో చూసి ఉంటారు. అదే ఇప్పుడు పెద్ద బ్లాగ్ చేసి ఇప్పుడు పెడుతున్నాను, జస్ట్ 7-8 minutes. సో ఇక్కడ అన్ని ఇన్నోవేషన్ ఆఫ్ వెహికల్స్. సో ఎట్లా వచ్చింది ఫస్ట్ బుల్లక్ కార్ట్ నుంచి అయినాక ఇప్పుడున్న వెహికల్స్ అవన్నీ అనేది దీంట్లో చూపిస్తాను. హౌ ఇట్ హ్యాస్ ఎమర్జ్ డ్యూరింగ్ ద ఇయర్స్ అనేది చూడండి ఒకసారి. వీల్స్ ఫస్ట్ ఎట్లా ఉండేటివి ఇలాంటివి నుంచి ఇక్కడ అయినాక ఇలాగా ఇవంతా ఎట్లా ఉంది అనేది. ఇవంతా కార్బొరేటర్స్, ఇది డైనమో. సో ఇదంతా టర్బో చార్జర్స్, మెకానికల్ ఫ్యూయల్ పంపు. ఇంతకుముందు ఎట్లా ఉండేది ఇదంతా స్టీరింగ్ గేర్ బాక్స్. ఇది చూసారా వెహికల్ ఎట్లా ఉందో. ఆల్ వింటేజ్ కార్స్ అంటారు కదా, అలాగా ఎంత బాగున్నాయి చూడండి కలెక్షన్. హ్యార్లీ ఇంగ్లాండ్లో మ్యానుఫ్యాక్చర్ అయిందండి ఇది. 4-stroke ఇంజన్. అంతా ఆటోమొబైల్ ఇంజనీరింగ్. మన మెకానికల్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఎవరైనా చదివి ఉంటే 4-stroke 2-stroke తెలుస్తుందన్నమాట. మనం చదివిండేది మెకానికల్ ఇంజనీరింగ్ కాబట్టి కొద్దిగా మనం రిలేట్ చేసుకుంటాను. నేను వేరే వాళ్ళకి కొద్దిగా కష్టం ఉంటుంది, బట్ చాలా ఏళ్ళ కిందట కాబట్టి మనకి ఇప్పుడు చూస్తే రిఫ్రెష్ అవుతుందన్నమాట. 2-stroke ఇంజన్ చూడండి ఎట్లా ఉందో, అదే 4-stroke ఇంజన్ చూడండి ఎట్లా ఉందో. ఎవరైనా మెకానికల్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఇప్పుడు వెళ్ళే వాళ్ళు, ఎంసెట్, తెలంగాణ సెట్, కర్ణాటక సెట్ ఎవరైనా రాసి వెళ్తూ ఉంటే చూడండి మంచిగా ఉంటుంది ఇదంతా. ఇవి చూసారా బుల్లక్ కార్ట్స్ ఆ స్టేజెస్ నుంచి అయినాక ఇది మైసూర్ దగ్గర ఉండేది. పయన అనేది చెప్పేది మర్చిపోయాను. దిస్ ఈజ్ ఇన్ టూరింగ్ దగ్గర వస్తుంది అనేటప్పుడు ఇది పయన అనేది వస్తుంది అన్నమాట. హ్యావెలు గురపు బండ్లు అంటాం కదా, అలాగా మన ఫిలిమ్స్లో కూడా చాలాసార్లు చూసి ఉంటాం. ఇవన్నీ ఎంత బాగున్నాయి చూడండి. ఒక్కొక్కటి నిదానంగా చూపిస్తాను. జస్ట్ సీ ద బ్యూటీ ఆఫ్ దిస్. ఇది చూడండి, ఇది 1925 మోడల్ అంట. ఇది ఫియట్. ఓకే, ఇది 521, అది 501. ఇంత బాగుంది కదా. ఇట్లాంటివి దొరకవు. చూసేదానికైనా అదృష్టం అట్లీస్ట్ ఇక్కడికి వస్తే ఇవన్నీ చూడొచ్చు. ఇంతకుముందు ఇట్లా ఉండేది అని. ఫియట్ 501, 521 నెక్స్ట్ వర్షన్. ఇది ఇటలీ మ్యానుఫ్యాక్చర్. అది ఇటలీనే, ఇది ఇటలీనే. దానికి దీనికి డిఫరెన్స్ ఏమంటే ఆ పక్కన ఒక లైట్ వచ్చింది, ఇక్కడ అది లేదు. బేసిక్ మోడల్, ఇది నెక్స్ట్ ఇంప్రూవైజేషన్ మోడలు. ఆ అక్కడ ముందర లైట్స్ అట్లా ఉంటే ఇది ఇక్కడ లైట్స్ ఇంకొకలాగా ఉందన్నమాట. అంటే బాగుంది కదా. ఇది నెక్స్ట్ వర్షన్. ఇది జర్మనీ నుంచి వచ్చింది. స్టూడెబేకర్ ప్రెసిడెంట్ 8, 1929లో. ఇది ఇప్పుడు నెక్స్ట్ ఇంప్రూవైజేషన్ వర్షన్. ఇది ఇంత బాగున్నాయి అన్నీ చూడండి. గ్లిమ్స్ ఆఫ్ గ్లోరీ, నిజంగానే గ్లోరీనే. ఎయిర్ కూలర్ పెట్టినారు. భయంకరంగా ఉంది ఎండ. వాన కన్నా ఎండనే బెటర్లేండి. బెంగళూరులో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. పారాగ్లైడింగ్ అంటారు కదా, అది. ఒక గ్లిప్స్ చూపించేస్తాను, చూసేసేయండి. ఇంత బాగున్నాయి చూడండి. ఇవన్నీ ఫిలిమ్స్లో తీసుకొని వస్తారనమాట ఇవన్నీ. అలాగా ఇప్పుడు 1947. అబ్బా, మన ఇండిపెండెన్స్ దగ్గర ఇప్పటికి వచ్చామన్నమాట. ఎక్కడో స్టార్ట్ అయ్యి. ఇది ఎంత బాగుంది చూడండి. ఫ్రేజర్ అంటే దీన్ని నెంబర్లు కూడా రాశాను. మోడల్ 1947 అనిపిస్తుందా అందరికీ? ఆ బ్లూ చూడండి, రాయల్ బ్లూ ఎట్లా ఉందో. ఇది అంతే. సిరీస్ 50 Super 8. దిస్ ఈజ్ ఆల్సో మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ జర్మనీ. ఇంత బాగా పెట్టారు అయినా. ఈ షార్ట్లో చూపిస్తాను చూడండి. ఆయన కలెక్షన్ అనమాట. ధర్మస్థల ట్రెజరీ అంట. ఇది
పలంక్విన్ అంటారు కదా, రాజులు మోసుకొని పోయేవాళ్ళు కదా, అది ఒక నమూనా. చూడండి ఎంత బాగుందో, చూస్తున్నారా? అది చూడండి, యూజ్డ్ బై మైసూర్ మహారాజా ఆఫ్ మైసూర్ జయచామరాజ వడియార్ అంట. వావ్, వెరీ నైస్. ఏది ఇది? ఇది మైసూర్ జయచామరాజ వడియార్ తీసుకునేది. ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, ఎక్కడ యూజ్ చేశారు వీళ్ళు అనేది. ఇదే వెహికలే అని ఎట్లా తీసుకున్నారు ఇవన్నీ తెలియదు. ఇక్కడ ఒక టీవీలో వేశారనమాట. ఈయననే మైసూర్ మహారాజా. ఓకే, ఈ 1950s జయచామరాజ వడియార్ ఈయన మైసూర్ మహారాజు. ఆయన యూజ్ చేసిన కారు ఇదే. ఓకే, వెనకాల చూడండి మైసూర్ ప్యాలెస్, ద ఎవర్ గ్రీన్ ఎవర్ లాస్టింగ్ బ్యూటిఫుల్ మైసూర్ ప్యాలెస్. ఆయననే చూడండి చిన్నతనంలోనూ దీని ముందర నించుకొని ఎంత బాగుంది చూడండి, ఎంత మెజెస్టిక్గా ఉంది. మనం రోల్స్ రాల్స్ అంటాం కదా, ఆర్ఆర్, అదే వెహికల్ ఇది. ఆ వెహికల్ లాగా కనిపిస్తుంది, బట్ ఇది ఎంఈఎక్స్ మోడల్ డైమ్లర్ DE36. ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇంగ్లాండ్. సో ఇంగ్లాండ్ నుంచి వచ్చిందనమాట. హీ హ్యాస్ యూజ్డ్ బిట్వీన్ 1974 అండ్ 2013 అంట. ఓకే, హీ ఈజ్ ద 26th మహారాజా ఆఫ్ మైసూర్. ఆయన ముందర నించుకొని చూపించండి. చూడండి ఎంత బాగుంది, చాలా బాగుంది నిజంగా. లోపల అట్లా ఉంటుందంట. బ్యూటిఫుల్ కదా, చూడండి ఎంత పెద్దది చూడండి ఇది. ఇప్పుడు మనం 4-వీలర్ నుంచి ఇక్కడ చిన్నగా డిస్ప్లే ఆఫ్ 2-వీలర్స్. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు 80sలో పుట్టిన వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది స్కూటర్లు ఎంత బాగున్నాయి అని. ఇది చూడండి రాజ్పూట్ బజాజ్ మా ఇంట్లో ఉన్నింది. ఇదే ఇట్లాంటిదే బజాజ్. సిన్స్ 1955. జావా, ఓ మై గాడ్, సిన్స్ 1929. చూడండి ఎంత బాగున్నాయో. విక్టోరియా చూస్తున్నారా, హోండా, కవాసాకి, సుజుకి, టీవీఎస్ 1911 నుంచి, అండ్ హార్లీ డేవిడ్సన్ సిన్స్ 1903. హోప్ మీరందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి రేర్ ప్రిజర్వ్ చేయడానికి అంత తొందరగా ఇవన్నీ కనిపివు, బట్ ఒకే చోట 2-వీలరు 4-వీలరు. ఇది 2 స్ట్రోకు, అవి 4 స్ట్రోకు. రాయల్ ఎన్ఫీల్డ్ ఇవన్నీ చూసారా? మీకు ఇవన్నీ చూస్తే గుర్తుకొస్తుంది మన చిన్నప్పుడు మన నాన్నలు తాతలు అన్నీ యూజ్ చేసినవి ఎంత బాగా పెట్టినారు చూడండి. సీ హియర్. అగైన్ కమ్స్ 4-వీలర్. ఇది సిట్రోజన్ అవంత్ 11CA. ఇది ఫ్రాన్స్ నుంచి వచ్చింది, అందుకనే అక్కడ వెనకల ప్యారిస్, మ్యాప్ ఆఫ్ ప్యారిస్ పెట్టినారు. ఐఫిల్ టవరు పెట్టినారు వెనకల. హిల్మ్యాన్ మింగ్స్. చూడండి ఎంత పెద్దగా ఉందో తెలుసా. బయట నుంచి కూడా మీకు చూపించాను కదా ఎట్లా ఉందో. ఇలా చెప్తూ పోతే లెంత్ ఆఫ్ ద వీడియో ఎక్కువ వస్తుంది. సో ఐ విల్ జస్ట్ షో ద నేమ్స్. ఇట్ ఈస్ ఫ్రమ్ ఇండియా. వెరీ నైస్. హిందుస్థాన్ అంబాసిడర్ గుర్తుకుందా మీకు? అంబాసిడరు నేను కూడా తీసుకున్నాను. మా ఇంట్లో ఉన్నది అంబాసిడర్. అమ్మ ఇంగ్లాండు, ఫ్రాన్సులు, జర్మనీలు చూసి హిందుస్థాన్ మన ఇండియా అంటూనే ఆనందం వేస్తుంది. ఇవన్నీ హిందుస్థానే. చూసారా ఓవర్ ద ఇయర్స్ ఎంత బాగా వచ్చినాయి ఇవన్నీ. ఇది ల్యాండ్ మాస్టర్ అంట. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇది ల్యాండ్ మాస్టరు, ఇది అంబాసిడర్, ఇది అంబాసిడర్. ఓకే, హిందుస్థాన్ అంబాసిడర్ ఇది. ఇది రెనాల్ట్. ఓకే, చెవర్లెట్ బెల్ ఎయిర్ 1955 వచ్చేసామన్నమాట. డు నాట్ టచ్, డు నాట్ టచ్. ఇది ప్రెమిసెస్ చూసారా ఎంత నీట్గా, ఎంత బాగుందో. లుక్ హియర్. ఓవరాల్ వ్యూ చూపిస్తాను. ఇంకా కింద పోతే ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. లుక్ హియర్.
ఇది అమెరికన్ క్లాసిక్ అండ్ పాపులర్ మూవీ కార్. ఇంత పెద్దది ఉంది చూడండి, అది పడవలాగా ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. ఓ మై గాడ్, దీనికే ఇంత పెద్ద ఏరియా పెట్టేస్తున్నారు వీళ్ళు. చెర్రెట్ వాడు చేసినది ఇంపాలా అంట. ఇది చాలా అమెరికన్ మూవీస్లో వెనకాల చూస్తున్నారా, జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అలాగా ఫిలిమ్స్లో అంతా యూజ్ చేసిండేటివి అంట ఇదంతా. ఓకే, దిస్ ఈస్ ద టాప్ ఫ్లోర్ ఆఫ్ పయన. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు ప్రిజర్వ్ చేసిన ఇది. సో ఇంకొక కంటిన్యూషన్ ఆఫ్ ద వ్లాగ్లో మనం కింద ఏమేమి ఉన్నాయో చూపిస్తాను, లేకపోతే షార్ట్ రూపంలో అయినా చూపిస్తాను. ఓకే, బాయ్, సీ యూ.